హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్ పూజ. చూసారా మా పూజా గది? నేనైతే ఇలా అలంకరించుకున్నానండి. ఇంక ఈరోజైతే స్వామివారికి అభిషేకం అయితే చేశాను. అది ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా అభిషేకం 5 రకాలతో చేసేసి ఇంక పూజా గది అయితే ఇలా పెట్టుకున్నాను. ఏమేంటియో చెప్పేస్తా రండి. పసుపు, కుంకం, పాలు, నీళ్ళు, చక్కెరతో అయితే నేను ఫ్రూట్స్ లేవని ఇంక ఇలా 5 రకాలతో అయితే అభిషేకం అయితే చేస్తున్నానండి బాబాని. ఇంకా ముందుగా మనం అభిషేకం చేసే ముందు ఇలా ధూపం అయితే పెట్టుకోవాలి. స్వామివారిని ధూపం పెట్టుకుంటే ఆహ్వానించినట్టు, అందుకని చెప్పి ఇలా ముందుగా ధూపం పెట్టేసుకొని స్వామివారికి ఇంక ఇలా అయితే నేను ముందుగా పసుపుతో అయితే అభిషేకం అయితే చేస్తున్నానండి. సాయిబాబా ఈరోజు చాలా మంచి రోజు, గురు పౌర్ణమి కదా, చాలా మంచి రోజు. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఈరోజు సాయిబాబాకి స్పెషల్గా అయితే ఇలా అభిషేకం అయితే చేస్తున్నానండి. ఇంకా కుంకుమతో అయితే చేస్తున్నాను. మనం గురువును కూడా ఎక్కువ నమ్మాలి. ఎందుకంటే గురువు బలం ఉంటేనే మనం ఏదైనా ముందుకి చేయగలమంటండి. అందుకని చెప్పి మనం ఎక్కువ గురుబలం పెంచుకోవాలంటే గురువుని కూడా బాగా ఎక్కువ ప్రార్థిస్తే మన గురుబలం ప్రతి దాంట్లో గురుబలం ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. అందుకని చెప్పి మనం గురుదేవుణ్ణి కూడా మనం ప్రార్థించాలి ఎక్కువ. ఇంకా నేనైతే పాలతో అయితే చేస్తున్నాను. పాలు అయిపోయిన తర్వాత చక్కెరతో అయితే చేసేసి ఇవైతే మేము ఏం చేస్తాను అనుకుంటున్నారా, అవి చక్కెర, పాలు, పసుపుతో ముందు పసుపు కుంకుమతో నీళ్ళతో అయితే చేసేసానండి. చేసి అవి ఇంకా ఇంట్లో అంతా చల్లుకున్నాను. అభిషేకం చేసినాయి కదా, ఇలా ఇంట్లో చల్లుకొని మనం మిగతావి చెట్లుకి పోసుకోవచ్చు, చాలా మంచిది. ఇంకా నేను మళ్ళీ గిన్నె క్లీన్ చేసుకొని ఇంకా పాలతో చక్కెరతో మంచినీళ్ళతో అయితే ఇలా అభిషేకం అయితే చేశాను. మళ్ళీ ఇవి మనం ఏం చేయాలంటే ఇవి తీర్థంగా తీసుకోవాలి. మనం తీసుకొని ఇంకా వాటిని మనం పిల్లలకి మనము తాగితే చాలా మంచిదండి. ఇంకా నేనైతే మా పిల్లలకు కూడా నిద్రపోతున్నారు, పొద్దున్నే పూజ చేసేసాను కదా, ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఇద్దామని అన్నీ అయితే తీసి పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం అయితే తాగేశాను నేను స్వామివారి అభిషేకం పాలు అవన్నీ. ఇంకా మనం అభిషేకం అయిన తర్వాత స్వామివారిని నీట్గా క్లాత్తో తుడుచుకొని మనం బొట్లతో అయితే అలంకరించుకోవాలి. ఇలా పసుపు కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకున్నాను. గ్రంథం లేదని చెప్పి నేనైతే ఇలా పసుపు కుంకుమతో అయితే చేస్తున్నాను. ఇంక ఇలా బొట్లన్నీ పెట్టేసుకొని స్వామివారిని అలంకరించుకోవాలి. నీట్గా అలంకరించుకొని మనం ఇంకా ఏమేమి సమర్పిస్తామో ఇంకా పూలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా బొట్లు పెట్టిన తర్వాతే మనం అన్నీ సమర్పించుకోవాలి. ఇంక ఇలా అయితే నేను సింపుల్గా ఇలా అయితే సాయిబాబాని ఈరోజైతే ఇలా అలంకరించేశానండి. నా పూజా గది ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోస్ అన్నిటినీ ఫాలో అయితే చేయండి. ఇంకా స్వామివారికి కావాల్సినవన్నీ ఇలా దగ్గర పెట్టుకొని ఈరోజైతే 3:30 కల్లా లెగిసేసాను. ఇంక ఇలా పూజ అంటే నిన్నటి నుంచే వచ్చింది పౌర్ణమి. ఇంకా మనం ఇవాళ పొద్దున్నే చేస్తే చాలా మంచిది. గురు పౌర్ణమి రోజు 2 రోజులు వస్తున్నాయి కదండి పండగలన్నీ, అందుకని చెప్పి ఇంక ఇలా అయితే మల్లెపూలు మాల అయితే వేశాను స్వామివారికి. వేసేసి శనగలు అయితే రాత్రే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా శనగలు అయితే నానబెట్టాను. ఇంకా పొద్దున్నే 3:30కి లేసేసి ఫాస్ట్గా ఇల్లు చిమ్మేసుకొని ఇల్లు తుడిచేసేసుకొని అంట్లు నైటే శుభ్రం చేసి పెట్టుకుంటాను. పొయ్యి అన్నీ క్లీన్ చేసుకుంటా కాబట్టి ఇంకా ఇల్లు తుడిచేది చిమ్మేది ఫాస్ట్గా అయితే అయిపోతుందండి. ఇంకా మనం మల్లెపూలు మాలేసిన తర్వాత నేనైతే ఇలా శనగల్ని 21 శనగలు ఉన్నాయి కదా, 21 లెక్కేసి ఇలా అయితే మాల్లాగా కట్టి
ఇంకా మెడలో అయితే వేశాను. ఎందుకంటే సాయిబాబాకి చాలా ఇష్టమంటండి శనగల మాలంటే. అందుకని చెప్పి మా ఇంట్లో ఉన్నాయి. తెల్ల శనగలు గూడా చాలా మంచిది. లేకపోతే తెల్ల శనగలు, ఈ బ్రౌన్ శనగలు చాలా మంచిదండి. ఇంకా స్వామివారికి పౌర్ణమి రోజు ఇలా పెడితే, ఇంక నేనైతే ఇలా మాలగా వేసేసి కొన్నైతే స్వామివారికి అవి అష్టోత్తరం అయి చదువుకోవాలని చెప్పి కొన్నైతే తీసి పెట్టేసుకున్నా నానబెట్టినవి. మనం బాబా గుడిలో గూడా తిరుగుతూ ఉంటే కొంతమంది శనగలతోనే ఇలా తిరుగుతూ అక్కడ పెట్టుకుంటారండి. ఒక బౌల్ తీసుకొని తిరుగుతూ ఆయనకిష్టమంట. అందుకని చెప్పి అలా చేస్తారు. ఇంకా నేను గూడా ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇలా శనగల మాలైతే వేసి, ఈరోజు ప్రసాదంగా అయితే శనగలే నానబెట్టి ఇలా పెట్టానండి ప్రసాదంగా. ఇంక ఈరోజు చాలా పౌర్ణమి రోజు చాలా మంచిది. పిండి దీపంతో వెలిగిస్తే ఇంకా పిండి దీపాలైతే నేను ఇలా 2 పిండి దీపాలు చేసుకొని ఇలా అయితే పెట్టాను. స్వామివారికి నైవేద్యం గూడా అన్నీ రెడీ చేసి చిన్ని గ్లాస్ ఉంది గదండీ! అదైతే మా అమ్మమ్మ కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. చిన్న తామర పువ్వు దీపము, ఈ గ్లాసు అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికని తెచ్చింది. ఇంకా నేనైతే ఇలా దేవుళ్ళప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా స్వామివారికి ఇలా నీళ్ళు పెట్టేసి శనగలైతే ప్రసాదంగా పెట్టేశాను. ఇలా దీపం అయితే పిండి దీపాల్లో ఎంత కాంతిగా ఉన్నాడు చూసారా సాయిబాబా ఈరోజు. చాలా బాగున్నాడు. చాలా ప్రశాంతంగా గూడా చేసుకున్నా అండి. మనం కొంచెం ముందే లెగిస్తే ఇలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇలా డెకరేషన్‌గా అయితే ఇవైతే ప్లాంట్స్ పెట్టాను. ఈరోజు కామాక్షి దీపం గూడా పెట్టుకుంటే చాలా మంచిది. పౌర్ణమి రోజు కా అమ్మవారిని గూడా పూజించుకోవాలి. చాలా మంచిది. ఇలా అమ్మవారిని గూడా పూజించుకొని, నేను ఇలా అయితే పూలు సమర్పించి అక్షింతలతో అయితే ఇలా పూజ చేసుకున్నాను. కామాక్షి దీపానికి కూడా. ఇలా అమ్మవారిని గూడా పౌర్ణమి రోజు ధ్యానించాలండి. ఇంకా సాయిబాబాకి మొత్తం అలంకరించేసి ధూపంతో అయితే ధూపం పెట్టేస్తున్నాను. ఇక్కడ అవన్నీ రెడీ చేసి పెట్టుకొని పిల్లలు నిద్రలేసేసరికి నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అలా అయితే ప్రశాంతంగా ఇంకా వాళ్ళెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం, ఖాళీనే కదా! అందుకని చెప్పి ముందుగానే అన్నీ చేసేసుకుంటాము. చేసేసుకొని అప్పుడు రెస్ట్ తీసుకోవచ్చని కొంచెం పొద్దున్నే అయితే లెగుస్తున్నా అండి నేను ఈ మధ్య కొంచెం పొద్దున్నే లేసి పూజ కంప్లీట్ చేసేసుకొని వాళ్ళు నిద్రలేసేలోపే ఇంకా వాళ్ళెళ్ళిన తర్వాత అయితే నేను పడుకుంటాను కొంచెం సేపు. ఈరోజైతే పిండి దీపాలు చాలా బాగున్నాయి కదా! చిన్ని దీపాలు పెట్టాను సింపుల్‌గా. ఇక్కడ మా దీపారాజన దగ్గర గూడా దేవుడి గదిలో గూడా ఇలా అయితే నీట్‌గా అలంకరించుకున్నానండి. అలంకరించుకొని సాయిబాబా పాటలు అవన్నీ పాడుకుంటూ, ఆయన అష్టోత్తరమై చదువుకుంటూ ఇలా అయితే పూలతో అయితే పూజ అయితే చేస్తున్నాను. ముందుగా పూలతో చేసేసి ఇంకా తర్వాత అక్షింతలతో చేస్తాను. చేసి తర్వాత శనగలు ఉన్నాయి గదండీ! ఆ మూడిట్లో అయితే చేద్దామని నేను ఈరోజు అనుకున్నాను. ఇంకా శనగలతో గూడా పూజ అయితే చేస్తున్నాను. ఇక్కడ పూలతో అలంకరణ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు పూలతో నిండిపోయాడు సాయిబాబా. చాలా చక్కగా చాలా బాగున్నాడు కదా! చూస్తుంటేనే మన 2 కళ్ళు ఆగట్లేదు. ఇలా అయితే స్వామివారిని ఈరోజు స్పెషల్‌గా అయితే అలంకరించుకొని ఇలా అయితే చేశాను. ఇక్కడ గూడా మనం దేవుడి గదిలో యథావిధిగానే పూజ అయితే నేను ఏది ఆగకుండా నీట్‌గా అయితే ఇలా చేశానండి. ఇక్కడ కామాక్షి దీపం అయితే ఈరోజు కూడా పెట్టేసుకున్నాను. ధూపంలో ఎంత చక్కగా ఉన్నాడో ఇంకా మనం అక్షింతలతో అయితే పూజ చేసేద్దాము సాయిబాబాకి.
ఇంకా అక్షంతలతో అయితే ఇట్లా అష్టోత్తరమై చదువుకుంటూ సాయిబాబానైతే ఇలా కొలుచుకుంటూ రాని వాళ్ళు ఫోన్‌లో చూసుకొని చదువుకోవచ్చు. అవకాశం ఉంది కాబట్టి. లే రాది గూడా రాదు అనుకుంటే ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం అనుకుంటూ ధ్యానిస్తూ ఆయన్ని ఇలా అయితే అక్షింతలతో అయితే చేయొచ్చండి. చాలా మంచిది. ఆయన ఎలా మనస్ఫూర్తిగా చెయ్యాలే గానీ, ఏ స్వామైనా ఏ ఎక్ ఎవరైనా కానీ మనస్ఫూర్తిగా చేయాలే గానీ, ఎలా చేసినా స్వీకరిస్తారు. ఇంకా ఇక్కడ నేను ఈశాన్యం మూల గూడా ఇంకిక్కడ అయిపోయిన ఇక్కడ గూడా దీపం అయితే పెట్టేసేసి, మన వెంకటేశ్వర స్వామి దగ్గర గూడా దీపం అయితే పెట్టేశాను. ధూపం అయితే పెట్టేశాను. ఇంకా బయట గూడా ధూపం అయన్నీ పెట్టేసేసి, ఇలా అయితే సింపుల్‌గా పౌర్ణమి రోజు ఇలా అయితే నీట్‌గా అలంకరించుకున్నా అండి స్వామివారిని. స్పెషల్‌గా పెట్టుకొని ఇల్లంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామిని గూడా ఇక్కడ పూజ అయితే చేసేసి ఇక్కడ ధూపం అయితే పెట్టేసాను తులసమ్మ దగ్గర కూడా. కడ్డీలు ఇంకా అవన్నీ వెలిగించేసి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నా అండి. పైన కూడా దీపం అయితే పెట్టేశాను. ఉప్పు దీపం అది ఎప్పుడు పెట్టుకుంటా కదా, అలాగే ఉప్పు దీపం కూడా పెట్టేసి ఇంక ఇలా అయితే నా పూజా గది ఇలా అయితే ఉందండి సింపుల్‌గా. ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. బయట వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఇందాక పూలు మర్చిపోయాను. ఇంకా మళ్ళీ వచ్చి పూలైతే పెట్టేసేసి పూజ అయితే చేసుకున్నా అండి. ఇంకా మనం బయట అవన్నీ వినాయకుడి దగ్గర, తులసమ్మ దగ్గర, ఈశాన్యం మూల, వెంకటేశ్వర స్వామి దగ్గర అన్ని దగ్గర కంప్లీట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ నేనైతే శనగలు ఉన్నాయి కదా, వాటిలతో అయితే పూజ అయితే చేసుకుంటున్నా అండి సాయిబాబాకి. ఇంకా పిండి దీపాలు, మామూలు దీపాల్లో కాంతుల్లో చాలా చక్కగా ఉన్నాడు గదా స్వామివారు ఈరోజు. స్వామివారు ఇలా అందరినీ చల్లగా చూడాలని ఇంకా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే సాయిబాబా గుళ్ళు ఎక్కడ ఖాళీ అయితే ఉండవండి. మేము వెళ్దామనుకుంటే ఇంక అందరికీ రేపు పొద్దున్నే పని కుదరట్లేదని సాయంత్రం అయితే వెళ్దామని చెప్పారు. ఇంక అందుకని నేనైతే సాయంత్రం వెళ్దామని అనుకున్నా అండి. ఇంకా హారతి అయితే లాస్ట్‌గా ఇంకా స్వామివారికి హారతి అయితే పట్టేసేసి ఇంకా మా ఇంటి దగ్గర వినాయకుడి గుడి టెంపుల్ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళి ఇలా ఇంకా దండం అయితే పెట్టుకొని వినాయకుడి గుడి ఇంకా వచ్చేసాను గుడి నుంచి. ఇంకొచ్చేసి ఈరోజైతే స్వామివారికి శనగలు చేశాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.